బీఆర్ఎస్ నుంచి వరుసపెట్టి నాయకులు వెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లోకి ఈ నేతలు పోతున్నారు. డామిట్ కథ అడ్డం తిరిగిందని కన్యాశుల్కంలో గిరీశం అన్నట్లుంది ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు బీబీ పాటిల్, రాములు వెళ్ళిపోయారు. బీబీ పాటిల్ జహీరాబాద్ అభ్యర్థి అయ్యాడు బీజేపీకి. రాములు కొడుకు బీజేపీ అభ్యర్థి అయ్యాడు నాగర్ కర్నూల్లో. ఇప్పుడు సీతారాం నాయక్, అలాగే నగేష్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఇలా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బయటికి పోవడం అనేది మొదలైంది. వీళ్ళందరూ కూడా బీజేపీలో అభ్యర్థులు అవుతారని అంటున్నారు. జలగం వెంకట్రావు, సో వీళ్ళందరూ కూడా. సో ఇలా ఎందుకు జరుగుతుంది? 2014 నుంచి 2023 వరకు అప్రతిహతంగా కాంగ్రెస్ను, తెలుగుదేశాన్ని చెడుగుడాడాడు కేసీఆర్. చివరకు కమ్యూనిస్ట్ పార్టీని కూడా వదలలే. సిపిఐకి ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఆయనకు కూడా గుటుక్కున మింగేసింది బీఆర్ఎస్. సో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలు, టీడీపీ లెజిస్లేచర్ పార్టీలు బీఆర్ఎస్లో విలీనమైపోయాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనమే మిగిలింది. ఆల్రెడీ 14 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారంటున్నారు. కేసీఆర్ చెప్పి వెళ్ళమని అన్నా కూడా ఎవరు చెప్పకుండానే రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఇటీవల సమీక్షా సమావేశాలు పెడితే భద్రాచలం ఎమ్మెల్యే డుమ్మా కొట్టాడు. సో అనేక మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిసి వస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరీ అయోమయంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు సర్వేలను బట్టి చూస్తే బీఆర్ఎస్కు 1-2 సీట్లు రావడం కూడా కష్టమే. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ కూడా గణనీయంగా తగ్గిపోతుంది. కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లోమో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలా వద్దా అనే అంశం పైన ఓటు జరిగింది. ఈ ఎన్నికలోమో నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధాని చేయాలా వద్దా అనే అంశం పైన జరుగుతుంది. అందువల్ల ఈ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల ప్రభావం వల్ల కావచ్చు, జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కావడం కావచ్చు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండడం కావచ్చు. ఈ 3 కారణాల రీత్యా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉండేలా ఉంది. సో ఈ పోటీ వల్ల బీఆర్ఎస్ ఆటోమేటిక్గా వెనక్కిపోతుంది. సో బీఆర్ఎస్ వెనక్కి వెళ్ళడము అంటే బీజేపీకి ప్రయోజనం. సో బీజేపీ గణనీయంగా పెరిగి బీఆర్ఎస్ తగ్గబోతుంది. ఇది గమనించిన బీఆర్ఎస్ నేతలే పార్టీ మారుతున్నారు. ఈవెన్ టికెట్లు ఇస్తానంటే వద్దంటున్నారు, ప్రకటించిన వారు వెనక్కిపోతున్నారు. చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి పోటీకి వెనకాడుతున్నాడు అంటున్నారు. బీబీ పాటిల్ జహీరాబాద్లో వాస్తవంగా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేది, అయినా కూడా ఆయన పార్టీ మారిపోయాడు. సో టికెట్ ఇస్తామన్న వాళ్ళు పోటీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. అంతే, అధికారం ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అంటే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు అనే పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరిని విమర్శించాలి? మా వాళ్ళను బీజేపీ లాక్కుంటోంది, కాంగ్రెస్ లాక్కుంటోంది అని అన్నారనుకోండి, నీవు చెప్పిన విద్యే నీరదాక్ష అంటారు. సో కేసీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేక ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అని వెళ్ళిపోతున్నారంటారు. కరెక్ట్గా కాంగ్రెస్ పైన కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలే ఇప్పుడు బీఆర్ఎస్ తగులుతాయి. అందువల్ల అన్ని రోజులు మనవి కావు అని అందుకే అంటారు. సో బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా. అందువల్ల రాజకీయాల్లో ప్రజలను నమ్ముకుంటే 10 కాలాల పాటు ఉంటాం, కానీ ఫిరాయింపుదారులను నమ్ముకుంటే 10 కాలాల పాటు ఉండం. తమ అవసరాల కొరకు ఇష్టం వచ్చినట్టుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతుంటే ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకులు తప్పందామా అంటే మా పార్టీ నాయకత్వం చేసిన పని ఏంటి సార్, మమ్మల్ని పక్కకు పెట్టి బయట పార్టీ వాళ్ళని తెచ్చుకోలేదా, అప్పుడు మరి ఏమైంది అని అంటారు. అందువల్ల విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు పార్టీ ముందా నాయకుడు ముందా? నాయకులకు కావాల్సింది పవర్, మనీ. ఎక్కడ పవర్ ఉంటే, ఎక్కడ మనీ ఉంటే అక్కడికి వెళ్తారు. అందువల్ల అందులో ప్రాంతీయ పార్టీలు అయితే పూర్తిగా ఒక వ్యక్తి చుట్టూ నిర్మాణం జరుగుతాయి. సో ఆ వ్యక్తి లాయల్టీని ఆధారంగా మాత్రమే ఆ పార్టీలో ఉంటారు, ఐడియాలజీతో సంబంధం లేదు.
అందువల్ల తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఒక ప్రాంతీయ పార్టీ నాయకత్వం వహించే వ్యక్తులు ఇష్టం వచ్చినట్టుగా ఇతర పార్టీల నేతలను తీసుకొచ్చుకుంటే తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఆ వచ్చిన నేతలు రాని నేతలు ఇప్పుడు కట్టగట్టుకొని బయటకు వెళ్తున్నారు.